ఆడది తోమే పద్ధతి ఓకే, కానీ కొంచెం చీర కట్టుకొని తోమితే ఇంకా బాగుండేది. అబ్బో కాళ్ళు కాలిపోతున్నాయి పోయడా. ఏంది అసలు నాకు మొన్న నేనేమనుకున్నా ఎండాకాలం అయిపోయింది అమ్మయ్య అనుకున్నా. అబ్బో మీ ఊరికి వస్తే ఎండాకాలం మళ్ళీ గుర్తొస్తుంది నాకు. నా వల్ల నీకు అసలు ఏం లాభం లేదులే కనుకో, ఒప్పుకుంటా సరేనా. సరే నా వల్ల నీకేం లాభం లేదు. కనుక నీకు ఎటొక ఏదో ఒక దారి చూపిస్తున్నాగా కనుక నీకు. ఏంది అట్టబడేసినావు దాన్ని? ఇదేంది నీళ్ళేంది కత్త ఏంది నువ్వు వాచి నా కిందకు వస్తున్నాయి. నేనేదో చల్లగా ఉందని ఇక్కడ కూర్చుంటే నువ్వు నీళ్లు పోస్తావు. ఇప్పుడు దీనికి కామెంట్లు ఏం పెడతారు చెప్పానా? ఏందిరా అంట్లు తోముతుందే వీడియో చేస్తున్నావు ఏందిరా అంటారు. ఇప్పుడు వీళ్ళతో మాటలు పడడం ఎక్కువైంది. ఈ అమ్మ మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఒక మాట అనలేదు నన్ను. అదే నన్ను మా ఇంట్లో అమ్మ నాన్న కూడా ఏమన్నారు. వీళ్ళు ఈ అమ్మ ఏదో ఇంట్రెస్ట్తో యాక్టింగ్ వీడియోలని అయ్యని ఏదో మాట్లాడుకుంటూ చేస్తంటే ఒకటే సోది కామెంట్లు పెడతాండ్రు. అసలు నేను కామెంట్లే చూడట్లేదు. ఎవడు ఏదన్నా పెట్టుకొని ఫోన్ రా అని చెప్పి ఒక కామెంట్ పెట్టుకో చూడట్లా. మరి ఘోరంగా తయారైపో కాదు ఇంత మంచి కాదు. నేను ఇంత మంచిగా తెస్తంటే అన్నం వండేది తినేది కూరలు అవి తెస్తంటే నన్ను మాటలు అంటారు కొంతమంది. అందరు కాదులే కొందరే. ఎవడి కర్మ ఆడిదే. నేను చెడు చేస్తున్నానో మంచి చేస్తున్నానో నేనేం చేస్తున్నానో నా మనసుకి తెలుసు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లా. నన్ను చెడుగా అనుకుంటారు. నేను రాకేష్ మాస్టర్ అంత మంచిగా ఉంటే అప్పుడు కూడా కామెంట్లే. రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు కూడా అప్పుడేం మంచి కామెంట్లు ఏం రాలేదు. రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు ఒరే తాగుబోతాడుతో ఎందుకు తిరుగుతున్నావురా, ఒరే తాగుబోతాడుతో ఎందుకు తిరుగుతున్నావురా అన్నారు. దొరకడు అసలు రాకేష్ మాస్టర్ దొరకడం అన్నది. అసలు రాకేష్ మాస్టర్ ఎవరిని దగ్గరకు తీయడు. నా మంచితనం వీళ్ళకి అర్థం కావట్లా. ఏంద్రా ముసల్దాన్ని తగులుకున్నావా అంటాడు ఒకడు. ఇంకొకడేమో ముసల్దాన్ని అనగా తిరుగుతున్నావు ఏంద్రా అంటాడు. ఓరే నాయన తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్నావు అంటారు వీళ్ళు. వాళ్ళ మనసులో ఆ బుద్ధి ఉంది. ఏందో మనుషులు. మళ్ళా ఎవరి జోలికన్నా పోయినా నేను, నాకు ఎంతమంది ఆడవాళ్ళు ఫోన్ చేసినా ఒక్కళ్ళతోనైనా బ్యాడ్గా మాట్లాడినా. ఏందో నేను మాట్లాడాలి తిరగాలనుకుంటే తిరగలేనా? ఏందో అర్థం చేసుకోవట్లే ఎవడు నన్ను. ఏమే చీరలు కట్టుకొని ఓ అంటుంది. ఆమెకి ఊపిరి ఆడట్లా. ఇలా బనీన్లు ఈ నిక్కర్లు వేసుకొని కొంచెం ఆమె ఫ్రీగా ఉంటుంది. వయసు అయిపోయింది కదా, ముసలిది అయిపోయింది. 60 ఏళ్ళు వచ్చినాయి కదా, అలవాటు లేదా ఆమెకి. 60 70 చెప్పాలి 60 చెప్పినా నేను. అంటే నీకు అలా అలవాటు పడిపోయినావు నువ్వు అంటున్నా. టీ షర్ట్లకి ప్యాంట్లకి. సరే నాకు 30 కానీ నాకు 30 కానీ నేనేం చెబుతున్నా, నాకు 30 అనుకో 50 అనుకో, నేను అట్లా అనట్లా నిన్ను. నీ గురించి నేను మంచి చెప్తుంటే నువ్వు ఎందుకు గొడవ చేస్తావు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది గొడవ కావాలన్నా ఏంది నీకు? ఇప్పుడు గొడవ కావాలన్నా నీకు? నువ్వే పెళ్లి చేసుకుంటా అని రోడ్ల మీద అందరికి చూస్తున్నావు. నేను పెళ్లి చేసుకుంటా మొగుడిని చూడండి అని.
రోడ్డు మీద అందరికి బొట్టెట్టి నీకు చెప్పానా చెప్పుకొని అందరు గొడవ వద్దు మరి నువ్వు వీడియోలలో చెప్పేది నువ్వు చిన్న పైన మంటే నీ మీద రివర్స్ అవుతాను అందరూ అడుగుతున్నారు ఎందుకు లక్ష్మి లేదు అలా సీరియస్ అవుతున్నారు ఇప్పుడు నీకు నాకు గొడవ వద్దు కానీ నిజమేనా అని అడుగుతున్నారు ఇప్పుడు నీకు నాకు గొడవ వద్దు కడుక్కో నువ్వు అన్ని సామాన్లు కడుక్కో నేనేదో సామాన్లు కడుగుతున్నా ఒక వీడియో తీద్దామని నేను వచ్చిన వీడియో కాదు టైం పాస్ అవుతుందండి నువ్వు తెలుగుతో చాలా తెలివైనడు నీ అంత తెలుగు రాకేష్ మాస్టర్కే నేను గుర్తుపట్టలేదు పాప రాకేష్ మాస్టర్ అనేవాడు సాజిద్ గారు మంచి టాలెంటెడ్ వాడు ఎదుగుతాడు అనేవాడు ఎదుగుడు కాదు ఇక్కడ అందరితో తిట్టించుకుంటున్నా నేను నీ డబ్బు నువ్వే వేసుకోకూడదు నేను అనాలి ఏందో మనుషులు వీళ్ళకి మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు సినిమాలు తీయాలి అవి తీయాలంటే నా దగ్గర మూట లేదు డబ్బుల మూట లేదు ఎక్కడి నుంచి తీసాను డబ్బుల మూట ఉంటే షార్ట్ ఫిలింలో సినిమాలో ఏదో ఒకటి తీసేవాడిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి కనుక డబ్బులు లేనిది ఏ పని చేయలేం ఎవడి బాధ ఆడికే తెలిసిద్ది నీ బాధ నీకే తెలిసిద్ది సర్లే తోము నువ్వు నీకు ముచ్చట్లు ఊరక వాగుడే నీది సైలెంట్గా ఉండవు ఒక 2 నిమిషాలు కాదు ఇన్ని గిన్నెలు ఎట్లా పడ్డాయి 3 రోజుల నుంచి తోమేనా ఓ 3 రోజుల సామాన్లు అంతే పెట్టినా పక్కకి అక్కడైనా ఈ పద్ధతి ఇలా మా చెల్లు ఉన్నది ఆ చెల్లు అలాగే 2 రోజులు 3 రోజులు తోమేసుకుంటే ఎంగిలో చేపలు అన్ని పడేస్తుంది అలా వద్దు అంటే ఏందో ఈ ఊరు వెళ్ళి నామం పెట్టారు అలాగే ప్యాకేసి బట్టలు పెట్టి అవి పెట్టేస్తుంది ఈ ఊళ్ళో గెప్పేసారు వచ్చి చూసినట్టు మామూలు మనం పాడేసుకుంటున్నామా అన్నారు నీళ్లు వేడిగా లేవా నీళ్లు ఎంత ఎండ కొడతంటే అసలు నీళ్లు కాలిపోతున్నాయి నాకు తెలిసి ఏమండి ఇది వాము ఎండాకాలంలో రాకేష్ మాస్టర్ వాము ఒరే నా గుండు కాలిపోతుందిరా ఒరే నేను ఒరే అని 4 సార్లు స్నానం చేసేవాడు అబ్బా ఏంద్ర అయ్యండా అని ఆ రామోజీ ఫిలిం సిటీలో హీట్ ఎక్కువ అన్ని కొండలు కాడ లాలు అన్నకి అందరికి చెప్పాడు వేద్దాం అమ్మా అన్నారు ఏది మళ్ళీ నన్ను పిలవలేదు ఆడిపోయే గట్టిగా మాట్లాడబెట్టి మళ్ళీ పట్టుకోద్దా నా కొడుకు తెప్పించారు అవి ఇప్పించారా ఏంటిది రాఖీ కూడా నా కొడుకు ఇప్పించామమ్మా ఏంటి తెప్పించేది డబ్బులు అంటే ఇప్పుడు రాఖీ కూడా ఏం అందరికి ఎందుకు వీడియో తీసుకుంటే మాట్లాడేదే కానీ 2 లక్షలు ఇవ్వద్దా ఇప్పుడు మోసం నన్నే ఏడిపించారు అందరూ కూడా అయినా సరే నేను తెలుసుకున్నా ఆడదాన్ని కాదు ఏ రోజుకి తిండి ఆ రోజు తింటానంటే రేపు రోజు అనవసరం ఏమి రాత్రి పోవచ్చు ఎవరైనా అంటే ఇప్పుడు ఈ రాత్రికి పోవచ్చు ఇప్పుడే పోవచ్చు ఎందుకు ఈ మాటలన్నీ ఉన్న జనరేషన్ బట్టి మనిషికి ఆయుష్ ఉన్నంత వరకు ఉంటాడు అయిపోతే పోతాడు ఏదైనా బతికినంత కాలమే మనం ఎంత ఎగిరినా ఎంత డ్యాన్సులు వేసినా ఎంత సంపాదించుకున్నా ఎన్ని బిర్యానీలు తిన్నా మా రోజా మనవలేంటి పేరు వద్దు సారీ మా పాప మనవలేంటి మా వరలక్ష్మి మనవలేంటి మా సింపాది మనవలేంటి అందరూ కూడా అదిగో మా అమ్మమ్మ మా నాన్నమ్మ చూపించుకుంటారు ఏదైనా బతికినంత కాలంలే కానీ బతికినంత కాలం హ్యాపీగా ఉండాలి తినాలి పోవాలి ఇంకో విషయం తెలుసా నాకు ఒక పాప కాదు ఇంకో బాబు ఉన్నాడు కానీ నేను చెప్పను అందుకే సీక్రెట్ బాబు ఉన్నాడా నీకు అందుకే నేను ఎవరికి చెప్పను ఇప్పుడు చెబుతున్నాను ఎవరికి బాబు ఉన్నాడు నాకు నీకు బాబు పుట్టాడా బాబు కూడా ఉన్నాడు తెలుసా ఎప్పుడు ఏ వయసులో ఏ వయసులో ఏంటి మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో ఉంటాడు నా కొడుకు నీకు కొడుకు ఉన్నాడు అమెరికాలో ఉంటాడా అవును ఇది ఎప్పుడు వినలేదు నేను వినపోయినా చెప్పను నేను ఎవరికి ఇప్పుడు చెబుతున్నాను నువ్వు నిజంగా చదువుతున్నావా నాటకాలు ఆడుతున్నావా అబద్ధాలు ఏం అట్లేదు నా కొడుకు ఉన్నాడు నిజంగా నువ్వు జోకులు చేయవా కనకం నిజంగా చెబుతున్నాను పిచ్చుడా సీరియస్గా చెప్పు సీరియస్గానే చెబుతున్నాను నా కొడుకు ఉన్నాడు అర్థమైందా ఫోన్ చేయి నీ కొడుక్కి ఏమంటే బ్రాహ్మణ వివాహం చేసుకున్నాడు అవునా అంటూ నేను మాట్లాడతాను మరి నాకు ఒకటే కూతురు ఒకటే కూతురు మరి కొడుకు ఆడి నుంచి వచ్చాడు కొడుకు వద్దు నేను కొడుకు లేడు అనుకున్నాను అంతే ఓకే
తెలుసు కొంతమంది తెలుసు, చరణ్ బాబుకి తెలుసు. అది చరణ్ బాబు ఫోన్ చేసి అడుగు. అందరికి తెలుసా? అందరికీ తెలుసు. ఇంపార్టెంట్ వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు ఇన్ని రోజుల నుంచి? ఏంటో నాకు చెప్పాలనిపించింది ఇవాళ. మాటల్లో బయట పెట్టినావు. వాడికి నాకు మాట్లాడకండి, నాకు డబ్బులు అదేం పంపడు, నేను తీసుకోను కూడా. ఫోన్ మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడు, నేను ఫోన్ చేస్తే మాట్లాడతాను, వాడు మాట్లాడుతున్నాడు. అదేంది? వాడు నా ఫోన్కి ఒకసారి ఫోటో అన్న చూపిరాదు. ఉన్నప్పుడు ఫుడ్ చూపించి నువ్వు ఏంటని అడిగావు కదా, అదే వీళ్ళు ఎవరని అడిగావు కదా. ఓకే, నీ కొడుకు ఫోటోనా అది? అర్థమైంది కదా. ఏందో కనుక నాకేం అర్థం కావట్లేదు. సామాన్లు వేసుకున్నాను అంటే నా పుణ్యం అని.